హలో అండి. నేనైతే ఈరోజు ఈ వీడియోలో అమెరికాలో వుడెన్ హౌసెస్ అంటే చెక్కలతోనే ఎందుకు ఇల్లులు ఉంటాయి అని చెప్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకు అమెరికాలో ఎటు చూసినా ఈ చెక్కలతోని ఇల్లులు కనిపిస్తుంటాయి. ఇక్కడ మనకి ఇటుకలు, సిమెంటు అన్నీ దొరుకుతాయి. అయినా కూడా ఎందుకు మనకి చెక్కలతోనే ఇల్లులు ఉంటాయని ఇక్కడ మనకి 17th సెంచరీలో చాలా ప్రదేశాలు వేరే బయట నుంచి వచ్చి నార్త్ సైడ్ అమెరికాకు వచ్చి సెటిల్ అయ్యారు చాలామంది. అప్పుడు చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా, దాంతో అవన్నీ కొట్టేసి వాటితో ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేశారు. వాళ్ళకి చెక్కల ఇంట్లో ఉండడం చాలా బెనిఫిట్ అయిందనమాట. ఆ బెనిఫిట్స్ ఏంటి అని అంటే, సో అన్నిటికంటే ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే, టాప్ మోస్ట్ బెనిఫిట్ ఇక్కడ కొన్ని ప్రదేశాల్లో చాలా భరించలేనంత చలిగా ఉంటుంది, ఇక్కడ తట్టుకోలేనంత చలిగా ఉంటుంది. ఈ వుడ్ అనేది మనకి ఇన్సులేటర్గా పనిచేస్తుంది అనమాట. ఇది ఫస్ట్ బెనిఫిట్. నెక్స్ట్ సెకండ్ బెనిఫిట్ వచ్చి ఇంకోటి, ఇక్కడ మీరు గమనించిన పని అయితే ఇక్కడ చాలా విపరీతంగా చెట్లు ఉంటాయి. ఈ చెట్లు ఎక్కువగా ఉండడం కారణం వల్ల మనకి చీప్గాను అలాగే తొందరగా అయిపోద్ది పని. వుడ్ అలాగే సిమెంట్తో కంపేర్ చేస్తే మనకి సిమెంట్ అలాగే ఇటుకలతో కట్టిన ఇల్లుతో కంపేర్ చేస్తే మనకి ఈ వుడెన్తో కట్టినవి చాలా ఫాస్ట్గా అయిపోద్ది. నెక్స్ట్ బెనిఫిట్ ఏంటి అంటే, ఇక్కడ మనకి న్యాచురల్ డిజాస్టర్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే లైక్ భూకంపాలు, తర్వాత సునామీలు, ఇవి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ. అలా వచ్చినప్పుడు మనకి సిమెంట్ అలాగే ఇటుకలతో కట్టిన ఇల్లు అయితే మనకి చాలా లాస్ అయిపోద్ది. అలాగే మనకి చెక్కలతో అంత మనకేం లాస్ అవ్వదు అనమాట, చెక్కలతో కట్టి ఇల్లు అయితే. అలాగే మనకి ఈ వుడెన్ హౌస్కి ఏదైనా డ్యామేజ్ జరిగినా మనకి ఫాస్ట్గా అలాగే ఈజీగా అయిపోతుంది రిపేరు. అదే మనకి సిమెంట్ అలాగే ఇటుకలతో కట్టిన ఇల్లు అయితే మనకి డ్యామేజ్ ఏదైనా అయితే మనకి అలాగే చాలా ఖర్చు అవుతుంది, అలాగే టైం కూడా పడుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మన వుడెన్ హౌసెస్ అయితే కొంతమంది అయితే వాళ్ళే కట్టేసుకుంటుంటారు, అందరు కాదు, కొంతమంది అయితే వాళ్ళ ఓన్గా కట్టేసుకుంటారు వాళ్ళ ఇల్లులు. అలాగే ఇంకోటి మెయిన్ ఏంటంటే, ఇక్కడ వుడెన్తో కట్టడం ఏంటంటే మనకి ట్యాక్స్ తక్కువ ఉంటుంది. మిగతా సిమెంట్ బ్రిక్స్తో కట్టడం అయితే మనకి ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది, ట్యాక్స్ రేటు. నేను రికార్డ్ చేసే దగ్గర కన్స్ట్రక్షన్ జస్ట్ అప్పుడే స్టార్ట్ అయింది, అందుకే వాళ్ళని రికార్డ్ చేయలేదు. ఇలా పక్కకు వచ్చి వేరే ఇల్లులు చూపిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, మీకు డౌట్ రావచ్చు, వీటికి వుడెన్ హౌసెస్ కదా చెదురు పట్టవని. చెదురు అయితే పట్టదు, ఎందుకంటే ఇది ఫస్ట్ కెమికల్ ట్రీట్ అయ్యాక తర్వాత వస్తుంది. అందుకని ఈ వుడెన్ హౌసెస్కి అయితే చెదురు అనేది పట్టదు. ఇంకోటి ఏంటంటే, ఈ వుడ్ అనేది నీళ్ళల్లో నానదా అని డౌట్ రావచ్చు. ఈ వుడ్ అయితే నీళ్ళల్లో నానదు. ఎందుకనంటే, ఈ హౌస్ కన్స్ట్రక్షన్ టోటల్గా అంటే మొత్తం కంప్లీట్ అయ్యాక వాళ్ళు ఒక లేయర్ వేస్తారనమాట లాస్ట్లో. ఆ లేయర్ కోట్ అనేది ఎందుకు వేస్తారంటే మనకి వాటర్లో నానకుండా ఉండడానికి. సో దానివల్ల అయితే మనకి ఎంత చెక్కలైనా కూడా మనకి నీళ్ళల్లో ఎటు పరిస్థితిలో కూడా నానదు. ఇంకొకటి, ఇక్కడ ఈ అమెరికాలో మనకి ఏదైనా మనకి ఎక్కువగానే ఉంటుంది అనమాట. అంటే సపోజ్ క్లైమేట్ తీసుకుంటే మనకి ఎండ అనుకోండి, విపరీతంగా ఉంటుంది, ఎండను తట్టుకోలేము. అలాగే మనకి చలిని తీసుకున్నా కూడా కొన్ని ప్రదేశాలు అయితే ఫుల్ మంచుతో ఉంటుంది. అలాగే కొన్ని ప్రదేశాలు మంచు పడకపోయినా కూడా విపరీతమైన చలి ఉంటుంది. అలాంటప్పుడు ఆ ఎక్స్ట్రీమ్ వెదర్స్ని అంత ఎండని అలాగే విపరీతమైన చలిని అది మన ఇంట్లోకి రాకుండా అది ఆ వుడెన్ హౌసెస్ పనికి వస్తాయి. ఇంకొకటి ఏంటంటే, అసలు ఈ చెక్కలతో కట్టిన ఇల్లు ఎన్నేళ్ళు అలాగే ఉంటాయి ఏమి అవ్వకుండా అంటే, మామూలుగా అయితే వీళ్ళు చెప్పే ప్రకారం అయితే 100 ఇయర్స్ నుంచి మనకి 150 ఇయర్స్ వరకు ఉంటుంది దీని లైఫ్ స్పాన్ అయితే. అంటే కొన్ని మెయింటైన్ చేసే దాన్ని బట్టి కూడా ఓవరాల్గా అయితే వీళ్ళు చెప్పేది 100 to 150 ఇయర్స్ ఉంటుంది ఆ ఇల్లుకి ఏం కాకుండా. కానీ ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఆ హౌసెస్ని అలాగే ఉంచకుండా వాళ్ళకి నచ్చినట్టుగా కొత్తగా అప్పుడు ఆ టైంకి ఏ మోడల్స్ కొత్తగా వస్తే మార్కెట్లోకి ఆ న్యూ మోడల్స్ అన్నీ ఈ ఉన్న ఇల్లుని మళ్ళీ ఇది చేసేసి మళ్ళీ రీమోడలింగ్ చేస్తున్నారు, వాటిని కూల్చేసి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అయితే. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనకి చెక్కలతో ఇల్లుకి ఫైర్ ఏదైనా వస్తే తొందరగా అంటుకునేస్తుంది కదా, ఇల్లు మొత్తం ఇదైపోద్ది కదా. అంటే అప్పుడు అలాంటప్పుడు సిమెంట్తో అలాగే వుడ్తో కట్టిన ఇల్లులకైతే ఒకే ప్రమాదం ఉంటుంది, ఇంటెన్సిటీ అనేది. అంటే ప్రమాదం ఏదైనా జరిగినప్పుడు ముందర మన హౌస్లో కంటే మన ఇల్లు కంటే ఇంటి లోపల ఫర్నిచరే ఫస్ట్ ఇదవుద్దంట. ఏదైనా ఇంట్లో ఎక్కువ ఫైర్ చేసింది అనుకోండి, ఇంకా అంతా అంటుకుపోతుంటే ఫస్ట్ ఇల్లు ఏమవ్వదు అనమాట, ఫస్ట్ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ డ్యామేజ్ అయిపోతాయి. ఆ తర్వాత ఇల్లు కొంచెం డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ వుడ్తో కట్టిన అలాగే బ్రిక్స్తో కట్టిన చెక్కలతో దేంతో కట్టినా కూడా మనకి
ఇల్లు ఒకేగా ఇంటెన్సిటీ అనేది అన్నిట్లో సేమ్‌గా ఉంటుంది కాబట్టి ఒకేగా ఇదవుద్ది. అంటే ఫస్ట్ మనకి ఇంట్లో ఉన్న వస్తువులు ఇదయ్యి తర్వాత స్లోగా ఇల్లయితే స్లోగా కాలుతుందంట. ఇంతే అండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో మీకు కొంచెమైనా నచ్చింది అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.